సంయుక్తాక్షరాలు, సంయుక్తాక్షర పదాలు. సంయుక్తాక్షరాలు. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా చేరితే వాటిని సంయుక్తాక్షరాలు అని అంటారు. అంటే వేరువేరు హల్లుల మీద ఆ శబ్దం వస్తుంది. ఉదాహరణకు త, య అనే వేరువేరు హల్లులకు ఆ అనే శబ్దం తోడై త్య అనే సంయుక్తాక్షరంగా మారింది. ర, చ, ఆ ర్చ. ఇక్కడ త్య, చ అనేవి సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షర పదాలు. సంయుక్తాక్షరాలు కలిగిన పదాలను సంయుక్తాక్షర పదాలని అంటాము. ఉదాహరణలు: సత్య, అర్చన, స్వరము. ఇక్కడ త్య, చ, స్వ అనేవి సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షర పదాలు. చిట్కా, మార్గము, జ్ఞానము, నిశ్చయము, గర్జన, నష్టము, విష్ణు, వస్తువు, శబ్దము, స్నానము, శిల్పము, పద్మము, సభ్యత, చక్రము, విప్లవము, ఈశ్వరుడు, దర్శనము, సత్సంగము, అర్హత.